మీనా అసలు గొడవ చెప్పనివ్వకుండా, నోరెత్తనివ్వకుండా బాలు తన మాటలతో మాయ చేసి, ఇక అక్కడి నుంచి మీనా ఏమో కోపంగా వెళ్ళిపోతుంది తన గదికి. వెళ్ళేసరికి రూమ్ మొత్తం చిందరవందరగా ఉంటుంది. బట్టలు, తనకు సంబంధించినవన్నీ లాగా అవతల పడేసుంటాడు ఆ మనోజు తన సర్టిఫికేట్స్ కోసం. అయితే ఏంటి రూమ్ అంతా ఇలా చేసుంటారు, మళ్ళా ఏదో పోయిందని అత్తయ్య గారు ఇదంతా చేసేసుంటారేమో అని అన్నట్టు ఇక మొత్తం సర్దుకొని మరలా వస్తుంది. "మామయ్య గారు అన్నం పెట్టమంటారా?" అనైతే అంటూ ఉంటే, "మీ అత్తయ్య గారు కూడా తినలేదమ్మా, అందరం కలిసి తిందామని" అయితే చెప్తూ ఉంటే, ఇక మీనా వంట రూమ్‌లో ప్లేట్ చూస్తుంది. అంటే సగం తినేసి ఆడ వదిలేసిన ప్లేటు. అదేంటి మామయ్య గారు, అత్తయ్య గారు తినలేదని చెప్పారు గదా! మరి ఈ ప్లేట్‌లో ఎవరు తిన్నారు అన్నట్టు ఆలోచనలో పడుతుంది. "అత్తయ్య గారు మీరు భోజనం చేయలేదు. మరి ఈ ప్లేట్‌లో ఎవరు తిన్నారు?" అనంగానే ప్రభావతి ఒక్కసారిగా కంగారు పడిపోతుంది. ఏం చెప్పాలి? ఏం సమాధానం చెప్తే నమ్ముతుంది ఈ పిల్ల? నన్ను ఇరికిచ్చేసింది అనవసరంగా. నేను తిన్నానని చెప్పానుగా, తినలేదని చెప్పాను గదా! తిన్నానని చెప్తే మళ్ళీ ఏమనుకుంటారో ఏమో అన్నట్టు ప్రభావతి తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి కంగారు చూసి మీనా ఏంటి ఈవిడిలా ప్రవర్తిస్తున్నారనైతే అనుకుంటూ ఉంటే, ఇక ప్రభావతి అబద్ధం చెప్తుంది. ఇందాక సగిచ్చలేదులే, కొంచెమే తిని అక్కడ పెట్టేశాను. ఒంటరిగా కూర్చొని తినాలంటే నాకేదోలా అనిపిచ్చింది. అందుకే అక్కడ పెట్టేశాను. ఇప్పుడేమైంది నీకు? నన్ను క్వెషన్‌లేస్తున్నావన్నట్టు మీనాని ఎదిరిస్తుంది.